నమస్తే, నేను మీ బాసాని మమత. తెలంగాణ పటాస్ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అటు పోయి ఇటు పోయి గా ఫోన్ ట్యాపింగ్ కేసులా మన పెద్ద సార్ పేరు కూడా చేర్చిరట కదా. ఆవు వాళ్ళెవరో మాట్లాడుకుంటే సాటుంగా ఇన్నారనుకుంటా గా మధ్య ముగ్గురిని లోపలేసిండ్రు కదా. గాళ్ళల్లో ఒకరు హైప్ అయితే గులాబీ సారి కక్కేసిండట. అసలే కుర్చీ పోయిందన్న దిగులు మీదున్న పెద్ద సార్కు ఈ వార్త ఆయన చెవిన పడితే ఏమైతుందో చూడాలి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులా ఇప్పటి వరకు అధికారులే జైలుకెళ్ళిండ్రు. తాజాగా పెద్ద పెద్ద నాయకులంతు ఇట్లా మొదలైంది. ట్యాపింగ్ కేసులా కీలకంగా వ్యవహరించినట్లు భావిస్తున్న పెద్దలందరికీ ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వని సీటు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా చిన్న నాయకులకు మాత్రం నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులా నిందితుడిగా ఉన్న రాధాకృష్ణరావు వాగ్మూలంలా మాజీ సీఎం కేసీఆర్ పేరు బయటికి వచ్చినా గానీ ఆయనకి ఇంకా నోటీసులు అందజేయలేదట అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా చిన్న చిన్న లీడర్లకు నోటీసులు ఇవ్వడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఎస్ఐబి కేంద్రంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులా ముందుగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు ఎలుగులోకి వచ్చింది. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీల ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే ఆయన అంతా కలిసి పనిచేస్తామని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణను పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో అయితే చెప్పిండు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ కుమార్ అందించే వివరాలతోటి కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను వారికి ఆర్థిక సాయం అందించినోళ్ళని బెదిరించి లొంగ తీసుకున్నారని తెలుపుతుండ్రు. 3 ఉప ఎన్నికల సైతం విరివిగా ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పిండు రాధాకృష్ణన్ సారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు కూడా సహకరించినట్లు సంచలన విషయాలైతే వాగ్మూలంలో ఉన్నాయి. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితోటి పాటు మరికొందరి నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరే కాకుండా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఇక వాళ్ళ ఫోన్లో కూడా ట్యాపింగ్ చేసినట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే రాధాకృష్ణరావు పోలీసులకు ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఇస్తారా? ఇస్తే ఎంత సమయం పడుతుంది? ఇందులో అధికారులకు సరైన ఆధారాలు లభించలేదా అనే అనుమానాలు ప్రజలల్లా మస్తు వినిపిస్తున్నాయి. మరోవైపు గిది కేసుల మరో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం అధికారులు నోటీసులు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేల ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన 4 మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే 2 మాజీ ఎమ్మెల్యేలను విచారించిన అధికారులైతే వారి స్టేట్మెంట్ను కూడా రికార్డు చేసిండ్రు. వారిచ్చిన స్టేట్మెంట్ల మరోసారి గులాబీ నేత కేసీఆర్ పేరు బయటకు వస్తే ఖచ్చితంగా ఆయనకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.